ఎన్నికలు సరిగ్గా 10 రోజులు కూడా లేని నేపథ్యంలో సర్వేల ప్రకంపన అయితే ఏపీలో కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే వివిధ జాతీయ సర్వేలు కానివ్వండి, ప్రాంతీయ సర్వేలు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని తేల్చి చెప్పాయి. తాజాగా మరొక సర్వే అయితే రావడం జరిగింది. ఆల్ ఇండియా పీపుల్ పోల్ సర్వే అని చెప్పి ఒక సర్వే అయితే రావడం జరిగింది. ఈ సర్వే గతంలో కర్ణాటకలో కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, లేదా తెలంగాణలో కానివ్వండి నిర్వహించినటువంటి పోల్ సర్వేలన్నీ కూడా ఎగ్జాక్ట్ ఫలితాలకు దగ్గరగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇది నిర్వహించిన పోల్ కూడా ఆ ఫలితాలకు దగ్గరగా ఉంటుంది. ఒక 5-6 సీట్లు అటు ఇటు ఉండొచ్చు, లేదా 10 సీట్లు వ్యత్యాసం ఉండొచ్చు. ఫలితాలకైతే దగ్గరగా ఉంటుందని చెప్పి అందరూ అంచనా వేస్తున్నారు. తాజాగా వచ్చినటువంటి ఈ సర్వే అనేది ఎప్పటి వరకు వచ్చిన అన్ని సర్వేలను తలదన్నే విధంగా ఉంది. ఒక రకంగా వాస్తవ ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి అద్దం పట్టే విధంగా ఇప్పుడు వచ్చినటువంటి ఆల్ ఇండియా పీపుల్ సర్వే ఏదైతే ఉందో ఆ సర్వే ఉంది. ఆ కాన్స్టిట్యున్సీల వైజు ఏ పార్టీ గెలవబోతుంది, ఒకవేళ గెలవకపోతే ఏ పార్టీకి ప్రస్తుతానికి ఎడ్జ్ ఉందనే దాని మీద అయితే చాలా స్పష్టంగా సర్వే అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఏప్రిల్ 30 నాటికి తీసుకున్నటువంటి సర్వే, అంటే 2 రోజుల క్రితం వచ్చినటువంటి ఒక తాజా సర్వే. సో ఈ సర్వేలో ఏ పార్టీకి పట్టం కట్టబోతుంది, ఎన్ని సీట్లు వచ్చాయి అనేది మనం ఇక్కడే ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు ఆల్ ఇండియా పీపుల్ పోల్ సర్వే ఏపీ ఎలక్షన్ సర్వే 2024 అని చెప్పి యాజ్ ఆన్ 30/04/2024 అని చెప్పి ఏప్రిల్ 30 నాటికి అయితే తీసుకోవడం జరిగింది. సో ఇది చూడండి, దీని ప్రాతిపదిక చూడండి. కర్ణాటకలో ఇది ఇచ్చినటువంటి ఫలితాలు ఏం చెప్పి, కర్ణాటకలో బీజేపీకి 63 నుంచి 70 వస్తాయని చెప్తే 66 వచ్చాయి, కాంగ్రెస్కి 132 నుంచి 139 వస్తాయని చెప్తే 135 వచ్చాయి, జేడీఎస్కి 18 నుంచి 21 అంటే 19 వచ్చాయి, అదర్స్కి 3 నుంచి 5 అంటే ఎగ్జాక్ట్ ఫలితాలు మధ్యలో ఉంది ఫిగర్ అనేది. సో ఇదే విధంగా మధ్యప్రదేశ్ కూడా దాదాపుగా యాజ్ ఇట్ ఈస్గా ఉంది, రాజస్థాన్ రిజల్ట్ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంది. ఇకపోతే తెలంగాణలో బీజేపీకి ఏదైతే సీట్లు ఉన్నాయో 8 నుంచి 12 వస్తాయని చెప్తే 8 వచ్చాయి, కాంగ్రెస్కి 62 నుంచి 67 వస్తాయని చెప్తే 65 వచ్చాయి, బీఆర్ఎస్కి 40 నుంచి 44 వస్తాయని చెప్తే 39 వచ్చాయి, ఒక్క సీటు వ్యత్యాసం ఉంది, అదర్స్కి ఒక 8 వచ్చే అవకాశం ఉందని చెప్తే 7 వచ్చాయి. అంటే దాదాపుగా 98.5% వరకు కూడా ఈ రిజల్ట్ అయితే మ్యాచ్ అయ్యాయని చెప్పొచ్చు. సో అలాంటి ఒక సర్వే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే సర్వే చేసింది. ముందుగా ఎక్కడ ఎవరు గెలుస్తారనేది చూద్దాం, ఆ తర్వాత పూర్తి ఫలితాలను అయితే చివరిలో ఎవరికి ఎన్ని సీట్లు అనేది చివరిలో అయితే చూద్దాం మనం. సో ఇక్కడ చూడొచ్చు, ఇక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ఇది ఎన్డీఏ అంటే కూటమి, ఎన్డీఏ ఎడ్జు, వైఎస్ఆర్సీపీకి ఎడ్జు. అయితే కొన్ని చోట్ల ఏంటంటే పూర్తిగా ఎప్పటికిప్పుడు గెలిచే అవకాశం లేదు, కానీ కొంచెం ఎడ్జులో ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. సో అవే కొంచెం ఎక్కువగా ఉన్నాయి, వాటిని కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక ఇచ్చాపురం నుంచి స్టార్ట్ చేద్దాం. ఎన్డీఏ గెలుచుకుంటుంది. పలాస మాత్రం ఎన్డీఏకి ఎడ్జు ఉంది. టెక్కలి ఎన్డీఏ కూటమి గెలుచుకుంటుంది. పాతపట్నం వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది. శ్రీకాకుళం వచ్చేటప్పటికి కొద్దిగా కూటమికి ఎడ్జ్ ఉంది. ఆముదాల వలస వచ్చేటప్పటికి కూటమి గెలుచుకుంటుంది. ఇక హెచ్ఆర్లకు వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీఏ గెలుచుకుంటుంది. నరసరావుపేట మాత్రం కూటమికి ఎడ్జ్ ఉంది. రాజాం కూటమి, బొబ్బిలి కూటమి, చీపురుపల్లి వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం ఉంది. గజపతి నగరం కూటమి గెలుచుకుంటుంది. నెల్లిమర్ల మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది. విజయనగరం మాత్రం కూటమికి ఎడ్జ్ ఉంది. ఇకపోతే శృంగవరపు కోట కూటమి గెలుచుకుంటుంది. పాలకొండ వైఎస్ఆర్సీపీకి గెలుచుకునే అవకాశం ఉంది. ఇకపోతే కురుపాం వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ గెడ్జ్ ఉంది. పార్వతీపురం వైఎస్ఆర్సీపీ గెడ్జ్ ఉంది. సాలూరు వైఎస్ఆర్సీపీ, అరకు వ్యాలీ వైఎస్ఆర్సీపీ, పాడేరు దాదాపుగా వరుసగా ఈ 5 కూడా వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది. సో కాబట్టి అది గెలిచే అవకాశం అయితే ఎక్కువగా కనపడుతుంది ఆ ప్రాంతాల్లో. ఇక రంపచోడవరం వచ్చేటప్పటికి మళ్ళీ కూటమికే ఎడ్జ్ ఉంది. ఇక భీమిలి కూటమి, విశాఖ ఈస్ట్ కూటమి, విశాఖ సౌత్ కూటమి, విశాఖ నార్త్ కూటమి, విశాఖ వెస్ట్ కూటమి, విశాఖ 4 మూలలో కూడా కూటమి అయితే విజయం సాధిస్తుంది. ఇక గాజువాక కూటమి, చోడవరం కూడా కూటమి, మడుగుల వచ్చేటప్పటికి మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది. అనకాపల్లి కూటమి, పెందుర్తి కూటమి, యలమంచిలి కూటమికి ఎడ్జ్ ఉంది. పాయకరావుపేట కూడా కూటమికి ఎడ్జ్ ఉంది. అంటే పూర్తిగా గెలుపును ఇప్పుడే చెప్పలేని ప్రాంతాలు అవి. ఇక నర్సీపట్నం కూటమి, తుని కూటమి,
ప్రత్తిపాడు కూటమి, పిఠాపురం కూటమి, పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ పోటీ చేసేది. సో కాకినాడ రూరల్ కూటమి, పెద్దాపురం కూటమి, కాకినాడ సిటీ కూడా కూటమి. ఇకపోతే జగ్గంపేట మాత్రం కూటమికి ఎడ్జుంది, రామచంద్రాపురం కూడా కూటమికి ఎడ్జుంది, ముమ్మిడివరం మళ్ళీ కూటమి గెలుచుకుంటుంది, అమలాపురం మాత్రం మళ్ళీ కూటమికి ఎడ్జుంది. ఎడ్జ్ అనేది ఏంటంటే ఇప్పుడు చెప్పలేంది, చివరిలో ఎటైనా మారవచ్చు ఆ ఫలితాలు. సో అది మనకి చెప్పలేంది. ఇకపోతే రాజోలు కూటమి, పి గన్నవరం కూటమి, కొత్తపేట కూటమి, మండపేట కూటమి, అనపర్తి కూటమి, రాజానగరం కూటమి, రాజమండ్రి సిటీ కూటమి, రాజమండ్రి రూరల్ కూటమి, కొవ్వూరు కూటమి. కొవ్వూరు అంటే ప్రస్తుత హోమ్ మినిస్టర్ పోటీ చేస్తుంది, తానేటి వనిత పోటీ చేస్తున్నటువంటి తానేటి వనిత ప్రస్తుతానికి కొవ్వూరు నుంచి గోపాలపురం మారినట్టుగా ఉంది. అది కూడా చూద్దాం, కిందే ఉంటుంది. కొవ్వూరు కూటమి, నిడదవోలు కూటమికి ఎర్జుంది. ఇకపోతే గోపాలపురం కూటమి, ఇది తానేటి వనిత పోటీ చేస్తున్నటువంటి ప్రాంతం, ఇది కూడా ఓడిపోతారని చెప్తున్నారు. ఆచంట కూటమి, పాలకొల్లు కూటమి. సో ఇదంతా కూడా వారు వన్ సైడ్ లాగా ఉంది ఇక్కడ. ఇకపోతే నరసాపురం కూటమి, భీమవరం కూటమి, ఉండి కూటమి, తణుకు కూటమి, తాడేపల్లిగూడెం కూటమి, ఉంగుటూరు కూటమి, దెందులూరు కూటమి, ఏలూరు కూటమి. సో ఇవన్నీ కూడా ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లాలోని ప్రాంతాలు. సో దాదాపుగా క్లీన్ స్విప్ అని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. ఒక పోలవరం మాత్రం కూటమికి ఎడ్జుంది. సో ఇతర సర్వేలన్నీ కూడా అదేవిధంగా చెప్తున్నాయి. ప్రస్తుతానికైతే పోలవరం చెప్పలేం. ఇక చింతలపూడి కూటమి, నూజివీడు కూటమి, కైకలూరు కూటమి, గన్నవరం కూటమి. గన్నవరం అంటే మన వంశీ, వల్లభనేని వంశీ కూడా దారుణంగా ఓడిపోబోతున్నాడు. గుడివాడ కూడా కూటమే. గుడివాడ అంటే కొడాలి నాని ఓడిపోబోతున్నాడు. పెడాన కూటమి, మచిలీపట్నం కూటమి, అవనిగడ్డ కూటమి, పామర్రు కూటమి, అలాగే పెనమలూరు కూటమి. ఇకపోతే తిరువూరు మాత్రం వైఎస్ఆర్ కూటమికి అయితే ఎడ్జున్నట్టు కనపడుతుంది. విజయవాడ వెస్ట్ కూటమి, విజయవాడ సెంట్రల్ కూటమి, విజయవాడ ఈస్ట్ కూటమి, మైలవరం కూటమి, నందిగామ కూటమి, జగ్గయ్యపేట కూటమి, తాడికొండ కూటమి, మంగళగిరి నారా లోకేష్ పోటీ చేస్తున్నటువంటి ప్రాంతం కూటమి, పొన్నూరు కూటమి, తెనాలి కూటమి, ప్రత్తిపాడు కూటమి, గుంటూరు వెస్ట్ కూటమి, గుంటూరు ఈస్ట్ కూటమి. గుంటూరు వెస్ట్ అంటే విడుదల రజని పోటీ చేస్తున్నట్టుంది. ఇప్పుడు గుంటూరు వెస్ట్ కూడా ఓడిపోబోతుంది. గుంటూరు ఈస్ట్ కూటమి, పెదకూరపాడు కూటమి, చిలకలూరిపేట విడుదల రజని మాజీ కాన్స్టిట్యున్సీ, చిలుకలూరిపేట కూడా కూటమే, నరసరావుపేట కూటమి, సత్తెనపల్లి అంబటి రాంబాబు ఇక్కడ కూడా ఓడిపోబోతున్నాడు కూటమే, వినుకొండ కూటమి, గురజాల కూటమి, మాచర్ల మాత్రం మళ్ళీ కూటమికి ఎడ్జుంది. క్లియర్ కట్గా కూటమికి అయితే విన్ ఇవ్వలేదు. దాదాపుగా మనం ఇక్కడ చూసుకుంటే ఉమ్మడి వెస్ట్ గోదావరి నుంచి ఇటు కృష్ణా వరకు కూడా దాదాపుగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి క్లీన్ స్విప్. అసలు ఇక్కడ చూడండి ఏమీ లేదు. దాదాపుగా ఒక రకంగా ఏంటంటే క్లీన్ స్విప్ అని చెప్పుకోవచ్చు మనం, పూర్తిగా చేస్తున్న పరిస్థితి. ఇక వేమూరు కూటమి, రేపల్లె కూటమి, పరచూరు కూటమి, అద్దంకి కూటమి, మళ్ళీ చీరాల వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది. బాపట్ల కూటమికే ఎడ్జు, ఎర్రగొండపాలెం కూటమికే ఎడ్జు, దర్శి కూడా కూటమికే ఎడ్జు. ఇకపోతే సంతనూతలపాడు మళ్ళీ కూటమి, ఒంగోలు కూటమి, కొండేపి కూటమి, అలాగే మార్కాపురం మాత్రం వైఎస్ఆర్సీపీకి ఎడ్జు ఉన్నట్టుగా కనపడుతుంది. ఇక్కడ చివరిది వైఎస్ఆర్సీపీకి ఎడ్జు. ఇక గిద్దలూరు వచ్చేటప్పటికి మళ్ళీ కూటమికే ఎడ్జుంది, పూర్తిగా విజయం చెప్పలేదు. కనిగిరి మాత్రం మళ్ళీ కూటమి. నెక్స్ట్ కావలి మళ్ళీ కూటమికే ఎడ్జుంది. ఆత్మకూరు కూటమి, కొవ్వూరు కూటమి, నెల్లూరు సిటీ కూటమి, నెల్లూరు రూరల్ కూటమి, సర్వేపల్లి కూటమి, ఉదయగిరి మాత్రం మళ్ళీ కూటమికే ఎడ్జుంది. కందుకూరు క్లియర్ కట్గా కూటమి విజయం, మళ్ళీ బద్వేలు మాత్రం కూటమికే ఎడ్జుంది. ఇక కడపకు వచ్చేటప్పటికి కూటమికే వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ కనపడుతుంది. పులివెందల అంటే జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడు. ఇక్కడ క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. కమలాపురం కూటమి గెలవబోతుంది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాకు వచ్చాం మనం. సో సొంత ఇలాకాలో జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ అయితే కనపడుతుంది. కమలాపురం కూటమి గెలుచుకుంటుంది. జమ్మలమడుగు కూటమికి ఎడ్జ్ ఉంది, గెలిచే అవకాశం ఉందంటే. ప్రొద్దుటూరు కూటమి, మైదుకూరు కూటమి, మళ్ళీ రాజంపేట కూటమికి ఎడ్జ్ ఉంది. రైల్వే కోడూరు కూటమికి ఎడ్జ్ ఉంది. రాయచోటి కూడా కూటమికి ఎడ్జ్ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో పెను ప్రకంపన సృష్టిస్తున్నట్టుగా అయితే ఈ సర్వే చెప్తుంది. ఇక తంబళ్ళపల్లె మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది. ఇక పీలేరు వైఎస్ఆర్సీపీ గెలుచుంది. మదనపల్లె అయితే మదనపల్లె కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుంది. మళ్ళీ ఆళ్లగడ్డ టీడీపీ కూటమి గెలుచుకుంటుంది. నంద్యాల మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఏర్చుంది. బనగానపల్లె కూటమి, డోను కూటమి, శ్రీశైలం కూటమి, నంది కొట్కూరు మళ్ళీ కూటమికే ఎర్జుంది. కర్నూలు కూటమి, పాణ్యం కూటమికే ఎర్జుంది. పత్తికొండ కూటమికే ఎర్జుంది. కోడిమూరు మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది. ఎమ్మగనూరు కూటమి గెలుచుకుంటుంది. మళ్ళీ మంత్రాలయం వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది. ఆదోని మాత్రం కూటమికే ఎర్జుంది. ఆలూరు కూటమికే ఎర్జుంది.
ఇకపోతే రాయదుర్గం వచ్చేటప్పటికి కూటమి, ఉరవకొండ అంటే ఆల్రెడీ పయ్యావుల కేశవ్ ఆల్రెడీ అది టీడీపీదే, అక్కడ కూటమి గెలుస్తుంది. మళ్ళీ గుంతకల్లు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది. తాడిపత్రి మళ్ళీ కూటమి గెలుచుకుంటుంది. సింగనమల మాత్రం కూటమికి ఎడ్జ్ ఉంది. బండారు శ్రావణి టీడీపీ నుంచి పోటీ చేస్తుంది, సో కొంచెం ఎడ్జ్ అయితే కనపడుతుంది. అనంతపూర్ అర్బన్ కూటమి, కళ్యాణదుర్గం కూటమి, రాప్తాడు కూటమి, మడకశిర వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది ఇక్కడ. ఇకపోతే హిందూపురం నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తున్నటువంటి ప్రాంతం కూటమి గెలుస్తుంది. పెనుగొండ కూటమి, పుట్టపర్తి కూటమి, మళ్ళీ ధర్మవరం వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ కనపడుతుంది ఇక్కడ. కదిరి కూటమి, గూడూరు కూటమి, ఇకపోతే సూళ్ళూరుపేట మాత్రం మళ్ళీ కూటమికి ఎడ్జ్ ఉంది ఇక్కడ. వెంకటగిరి కూటమి, తిరుపతి కూటమి, చంద్రగిరి కూటమి, శ్రీకాళహస్తి మాత్రం మళ్ళీ కూటమికి ఎడ్జ్ ఉంది ఇక్కడ. సత్యవేడు కూటమి, పొంగనూరు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇక్కడ మాత్రం వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. ఇక నగరి కూటమి అంటే రోజా దారుణంగా ఓడిపోబోతుంది ఇక్కడ. జీడు నెల్లూరు మాత్రం ఎడ్జ్ కనపడుతుంది కూటమికి. చిత్తూరు కూటమికి ఎడ్జ్ ఉంది. పోతలపట్టు మళ్ళీ కూటమికి ఎడ్జ్ ఉంది, ఎస్సీ కాన్స్టిట్యున్సీ. పెనమలూరు మళ్ళీ కూటమి గెలవబోతుంది. కుప్పం కూటమి గెలవబోతుంది. కుప్పం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. సో ఇది మొత్తంగా 175 నియోజకవర్గాలను అయితే మనం తీసుకోవడం జరిగింది. సో పార్లమెంట్ వైజ్ కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం, తర్వాత ఎన్ని సీట్లు ఏంటనేది చూద్దాం. శ్రీకాకుళం కూటమి గెలవబోతుంది. విజయనగరం మాత్రం కొంచెం కూటమికే ఎడ్జ్ ఉంది. అరకు వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. విశాఖ కూటమి, అనకాపల్లి కూటమి, రాజమండ్రి కూటమి, కాకినాడ కూటమి, అమలాపురం కూటమి, నరసాపురం కూటమి, ఏలూరు కూటమి, మచిలీపట్నం కూటమి, విజయవాడ కూటమి, గుంటూరు. విజయవాడ అంటే ఇప్పుడు అటుపక్క నుంచి పోటీ చేస్తున్నటువంటి కేసినేని నాని టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళి పోటీ చేస్తున్నాడు, దారుణంగా ఓడిపోబోతున్నాడు. ఇక గుంటూరు కూటమి, బాపట్ల కూటమి, నరసరావుపేటలో మనకి మాజీ ఇరిగేషన్ మినిస్టర్ అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నాడు, ఆయన ఓడిపోబోతున్నాడు. ఇక్కడ కూడా కూటమి గెలవబోతుంది. ఇక ఒంగోలు కూటమి, నెల్లూరు కూటమి, తిరుపతి కూటమి, అనంతపూర్ కూటమి, హిందూపూర్ కూటమి. కర్నూలు మాత్రం మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ కనపడుతుంది. నంద్యాల కూటమి గెలుస్తుంది. కడప మళ్ళీ ఇక్కడ కడప చూడండి ఒకసారి, కడప వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది తప్ప పూర్తిగా చెప్పలేని పరిస్థితి. అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నాడు, అక్కడ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది కానీ క్లియర్ కట్గా విన్ అయితే వాళ్ళు ఇవ్వలేదు. సో కడపలో కూడా కొంత పరిస్థితులు ప్రభావం అయితే మారిందని తెలుస్తుంది. ఇక రాజంపేట వచ్చేటప్పటికి మళ్ళీ కూటమికే ఎడ్జ్ ఉంది. చిత్తూరు కూటమి గెలవబోతుంది. సో ఇది ఎంపీ స్థానాలు, ఇంతకుముందు చూసిన ఎమ్మెల్యే స్థానాలు. ఇప్పుడు ఓవరాల్గా సీట్లను అయితే మనం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం, ఏ పార్టీకి ఎన్ని వస్తున్నాయో. సో ఇక్కడ చూడొచ్చు, ఎన్డీఏ కూటమికి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 114 సీట్లు రాబోతున్నాయి. కూటమికి ఎడ్జుగా ఉన్నటువంటి సీట్లు 36. సో ఈ 36లో దాదాపుగా ఒక 50% లేదా 60%. ఎడ్జ్ అంటే క్లియర్ కట్గా విన్నుని చెప్పలేని పరిస్థితి, బట్ కొద్ది గొప్ప ఉన్నటువంటి ఆ పార్టీకి అనుకూలం. సో దాదాపుగా ఒక 20 సీట్లు అందులో గెలుచుకున్న 114 ప్లస్ 20 దాదాపుగా 134 సీట్లు అవుతుంది కూటమి. ఒకవేళ ఇందులో ఒక 20 సీట్లు కానీ కూటమి గెలుచుకుంటుంది, మిగిలిన 16 పోనీ వైఎస్ఆర్సీపీకే మళ్ళీ నీ అనుకున్నా. సో ఇక వైఎస్ఆర్సీపీ క్లియర్ కట్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచే సీట్లు కేవలం 11 మాత్రమే. ఇది వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉన్నటువంటి మొత్తం సీట్లు 14. పోనీ అందులో 14కి 14 సీట్లు వైఎస్ఆర్సీపీయే గెలిచిన, ఎడ్జ్ మొత్తం వైఎస్ఆర్సీపీకి ఉన్న సీట్లన్నీ వైఎస్ఆర్సీపీయే గెలిచిన ఎంత అవుతుంది? 25 సీట్లకు మించటం లేదు. ఇక్కడ చూడండి, కూటమిలో సగం సీట్లు గెలిచినా, ఇప్పుడు ఎడ్జ్లో సగం సీట్లు గెలిచినా 130కి ప్లస్ వస్తున్నాయి. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉన్న మొత్తం సీట్లు గెలిచినా కేవలం వచ్చేది 11 ప్లస్ ఆ యొక్క 14, 25 సీట్లు మాత్రమే వస్తున్నాయి. ఇక ఎంపీలను కనుక మనం చూసుకుంటే 19 సీట్లు అయితే కూటమి గెలుచుకుంటుంది, 2 సీట్లు మాత్రం కూటమికి ఎడ్జ్ ఉంది. సో ఈ ఎడ్జ్ ఉన్నాయి, ఖచ్చితంగా కూటమి గెలుచుకుంటుంది. 21 సీట్లు అయితే అక్కడ అవుతున్నాయి. ఇక వైఎస్ఆర్సీపీకి 2 సీట్లు ఎడ్జ్ ఉంది. పోనీ ఆ 2 కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకున్న 4 సీట్లకు మెంచదు. కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్సీపీకి వచ్చే ఎంపీ స్థానాలు కేవలం 2 మాత్రమే. కూటమికి 19 వస్తున్నాయి. ఎడ్జులను కాసేపు పక్కన పెడదాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే క్లియర్ కట్గా చెప్పగలిగినటువంటి ఫలితాలు అయితే అవి. ఇక ఓట్ షేర్ని కూడా మనం ఒకసారి ఇక్కడ పరిశీలించొద్దు. మొత్తం కూటమి దాదాపుగా 52.10 అంటే హాఫ్ కంటే ఎక్కువే ఓట్ షేర్ని అయితే కైవసం చేసుకుంటున్నాయి.
ఇక వైఎస్ఆర్సీపీ 42.60 అంటే దాదాపుగా 43%, నియర్లీ 43% ఓట్ షేర్ని అయితే కైవసం చేసుకుంటుంది. దాదాపుగా 51 నుంచి 43కి దాదాపుగా వైఎస్ఆర్సీపీ పడిపోయింది. అంటే 8% ఓట్ షేర్ని అయితే కోల్పోయినట్టు తెలుస్తుంది. ఇక అదర్స్ మాత్రం 5%, 5.3 ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. సో ఇదే మొత్తంగా ఏదైతే ఉందో ఇక్కడ మనం మ్యాప్లో కనుక పరిశీలించినట్టయితే ఇక్కడ చూడొచ్చు. టీడీపీకి 114, 19 ఎంపీ స్థానాలు. ఇకపోతే ఎన్డీఏ కూటమికి ఎడ్జున్నటువంటివి 36, ఇక్కడ ఎంపీల్లో ఎడ్జున్నటువంటివి 2. ఇక వైఎస్ఆర్సీపీ గెలుచుకునే మొత్తం స్థానాలు 11, ఎడ్జున్నటువంటివి 2. ఇక వైఎస్ఆర్సీపీ గెలుచుకునే మొత్తం ఎడ్జున్నటువంటి 14, ఎంపీల్లో ఉన్నవి కేవలం 2. సో ఈ విధంగా అయితే మొత్తంగా ఓట్ షేర్ అయితే ఉంది. ఆల్రెడీ నేను ఇందాకే చెప్పాను, ఈ సర్వే ఏదైతే మనం ఇప్పుడు చూసినటువంటి ఆల్ ఇండియా పీపుల్ పోల్ సర్వే ఉందో, ఇది గతంలో నిర్వహించినటువంటి 4 రాష్ట్రాల్లో నిర్వహించినటువంటి సర్వే ఫలితాలు చాలా దగ్గరగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి కూడా ప్రభంజనం సృష్టించబోతుంది. పోనీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 114 సీట్లు అన్నారు, కొద్దిగా అటు ఇటు అయినా కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కనీసం 100 సీట్లకైతే కూటమి తగ్గే పరిస్థితి లేదు. ఏది మనం ఎడ్జులను పక్కన పెట్టి మాట్లాడుతున్నాం, ఎడ్జులను కూడా కలుపుకుంటే కూటమి 135+ రావటం ఖాయం. జగన్మోహన్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసి ఎడ్జులు మొత్తం కూడా గెలిచిన 25 సీట్లకు మించే పరిస్థితి లేదు. ఎంపీల్లో 4 స్థానాలను మించే పరిస్థితి అంతకంటే లేదు. ఇది రాష్ట్రంలో ఇప్పుడు పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. అత్యంత విశ్వసనీయత కలిగినటువంటి ఈ సర్వే ఏదైతే చెప్పిందో రేపు ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుందనే దానికి ఈరోజు ఈ సర్వే అద్దం పట్టింది. వాస్తవ స్థితిగతులకు దగ్గరగా ఈ సర్వే అయితే ఉంది. ఈ సర్వే కూడా మెజారిటీ ఎక్కువ శాంపిల్స్ను తీసుకుని చేసినటువంటి సర్వే. సాధారణంగా సర్వేలో కొంచెం ప్రాముఖ్యత ఉండాలి, ఆ సర్వే క్రెడిబిలిటీ ఉండాలంటే శాంపుల్స్ సంఖ్య ఎక్కువ ఉండాలి. ఆల్రెడీ మనం రైజ్ సర్వే కూడా చూసాం, నియర్లీ 4 lakhs శాంపిల్ తీసుకున్నారు. దీంట్లో కూడా దాదాపుగా 2 lakhs పైన శాంపిల్స్ అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇది ఒక పెద్ద సర్వేగా మారబోతుంది. ఆంధ్రప్రదేశ్లో రాబోయే కూటమి సునామీని ఈరోజు ఏదైతే ఈ ఆల్ ఇండియా పీపుల్ పోల్ సర్వే ఉందో అది బహిర్గతం చేసింది.